గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో శాస్త్రోక్తంగా చండీ హోమం, కపిలతీర్థంలో శ్రీ కామాక్షి దేవికి నీరాజనం. శ్రీ ఉమా బృహదీశ్వరునికి రుద్రాభిషేకం, తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవం. నెల్లూరు నగరంలో కార్తీక శోభ, హరిహరుల ఆరాధనల్లో తరిస్తున్న భక్తజనం. కడప జిల్లాలో శ్రీ విశ్వేశ్వరుడికి అభిషేకోత్సవం, పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామికి గ్రామోత్సవం. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవి కొలువైన పుణ్యధామం, తిరుచానూరుగా ప్రసిద్ధి చెందిన తిరుసుక్కనూరు క్షేత్రం ప్రత్యేక కథనం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. పరమ పవిత్ర కార్తీక మాసం హరిహరుల ఆరాధనకు శ్రేష్టం. కార్తీక మాసంలో మహాదేవుడిని, కార్తీక దామోదరుని రూపంలో మహావిష్ణువును ఆరాధించడం సంప్రదాయం. సర్వ శుభాలను ప్రసాదించే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ధ్యానారామంలో శ్రీ ఉమా బృహదీశ్వరునికి టీటీడీ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం వేదోక్తంగా కొనసాగుతోంది. సదా లోక కళ్యాణకారకుడు, సదా సృష్టి సంరక్షకుడు, సదా సర్వజీవ పోషకుడు, సదా సర్వమానవాళికి ఆరోగ్యప్రదాయకుడు, అంబా సమేతుడైన సదాశివుడు, లయకారకుడు, సర్వమంగళకారకుడు మహాదేవుడు పరమేశ్వరుడిని కార్తీక మాసంలో సేవించడం మహద్భాగ్యం. పవిత్ర కార్తీక మాస శుభ తరుణంలో తిరుపతిలోని అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామం ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. శ్రీ ఉమా బృహదీశ్వరునికి రుద్రాభిషేక క్రతువు భక్తిరసభరితంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక, శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందనరేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. నమః శివాయ ఓం నమః శివాయ నమః
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం సమీపంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామి మఠంలో సోమవారం ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా బృందావనానికి తెల్లవారుజామునే పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై కర్ణాటక హరిదాసులలో దాసశ్రేష్ఠులుగా పేరుగడించిన చిప్పగిరి శ్రీ విజయదాసుల వారి ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ విజయదాసుల వారికి మఠం ప్రాంగణంలో రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సింహపురి కార్తీక మాసం పవిత్ర శుభవేళ హరిహరుల ఆరాధనతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. నెల్లూరులోని పలు ఆలయాలలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో కార్తీక మాస ఆరాధనలో పాల్గొని శివకేశవుల కృపకు పాత్రులయ్యారు. నెల్లూరులోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం కార్తీక శోభతో కాంతులెన్నుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి సహస్ర శంఖాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, శంఖ ప్రతిష్ఠ, శంఖారాధన, హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి స్వామివారికి సహస్ర శంఖాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అలాగే నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల ప్రాంగణం కార్తీక శోభతో కలకల్లాడుతోంది. కార్తీక దామోదర ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉండటంతో సభా ప్రాంగణంలో విఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఫౌండేషన్ అధినేత పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు సంకల్ప పూజలతో సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక ఇటు నెల్లూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఆగమోక్తంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. కడప జిల్లా భాక్రాపేట విశ్వనాథపురంలో వేంచేసిన శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి దేవస్థానంలో సామూహిక రుద్రాభిషేకం జరిగింది. భక్తులు సంకల్ప పూజలతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ముందుగా పంచామృతాలతో, ఆపై పరిమళ ద్రవ్యాలతో శ్రీ విశ్వేశ్వర స్వామివారికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు అలంకరణలు పూర్తి చేసి అష్టోత్తర శతనామార్చనలతో సేవించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గురువాయిగూడెంలో వేంచేసిన ప్రసిద్ధ శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ఏకత్రిశంతి అంటే 31వ వార్షిక సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలను జరిపారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వేడుకగా జరిగాయి. కార్తీక మాస ఆరాధనలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ సత్యనారాయణ స్వామివారిని కలశావాహన చేసి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించారు. హరిదేవేరి తిరుమల శ్రీవారి ఇష్టసఖి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి లోకపావనిగా కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ క్షేత్రంలో పద్మ సరోవరాన్ని నిర్మించి లక్ష్మీదేవిని తన తపస్సుతో మెప్పించి ఆమె సాక్షాత్కారం పొందినట్లు ఐతిహ్యం. ఆ విశేషాలను సవివరంగా అందజేస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అమ్మ ఆ పదంలోనే అనంతమైన అమృతతత్వ ప్రేమ నిండి ఉంది. అడగకుండానే అన్నీ ఇచ్చే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని లోకోక్తి. అంతెందుకు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు కూడా ద్వాపర యుగంలో యశోదమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడే కలియుగంలో భువికి వేంచేశాడు. ఆదిలక్ష్మి అంశగా సహస్రదళ బంగారు పద్మంలో ఆవిర్భవించిన అలమేలు మంగమ్మ అవతార ప్రాశస్త్యాన్ని గమనిస్తే శ్రీవెంకటేశ్వరుడిగా లోక కళ్యాణార్థం వైకుంఠం నుంచి శ్రీహరి పుడమిపైకి అడుగిడటం కోసమే అనే అంతరార్థం స్పష్టమవుతుంది. అటువంటి ఆ అమ్మ హరిపట్టపురాణిగా, భక్తుల కొంగు బంగారంగా, పసిడి సిరులు కురిపించే శ్రీ పద్మావతీదేవిగా కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచానూరు. కలియుగంలో శ్రీ పద్మావతీదేవి శ్రీ మహాలక్ష్మి అంశగా, అలమేలు మంగమ్మగా ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటున్నారు. పూర్వం తిరుచానూరు సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతంగా వినుతికెక్కింది. అందుకే ఈ ప్రదేశం శ్రీ సుకుని ఊరుగా, కాలక్రమంలో శ్రీ సుకనూరుగా, తిరుచ్చకునూరుగా, తిరుచానూరుగా పేరొందింది. తిరుచానా అంటే శ్రీకాంత, శ్రీ మహాలక్ష్మి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన ఈ దివ్య ప్రదేశం ఎందరో మహర్షులు,
యోగులు, సాధు పుంగవులు, మునులకు ఆవాసంగా ఉండేదని స్థల పురాణం. ఇక తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరం సుఖమహర్షి తాత అయిన పరాశరునికి తపోభూమిగా విరాజిల్లింది. కళలకు కాణాచిగా, ఆధ్యాత్మికతకు ఆలవాలంగా వెలుగొందిన తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. పూర్వం భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్లిన సమయంలో తన రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తంతాడు. ఆ హఠత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠ నారాయణుడు భూలోకంలోని కొల్హాపూర్కు చేరుకుంటాడు. లక్ష్మీదేవి కొల్హాపూర్లో ఉండటం వల్ల ఆ ప్రాంతమంతా ఎటు చూసినా బంగారుమయంగా గోచరించింది. మనోహర ఉద్యానవనాలు, పుష్పవాటికలతో ఆహ్లాదకరంగా ఉన్న కొల్హాపూర్లో ఎంత వెతికినా శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించలేదు. నిద్రాహారాలు మాని లక్ష్మీదేవి దర్శనం కోసం తపించిపోతున్న శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపించింది. దీంతో శ్రీవెంకటేశ్వర స్వామి సువర్ణముఖి నదీ తీరంలో శ్రీ సుకనూరుగా వినుతుకెక్కిన ఇప్పటి తిరుచానూరులో ఈటె, బల్లంలను కలిగిన కుంతాయుధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తీసుకువచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠించాడు. ఈ బంగారు పద్మాల వికాసం కోసం పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించాడు. అనంతరం శ్రీ మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సహస్ర స్వర్ణ పద్మదళాల నుంచి అలమేలు మంగమ్మగా ఆవిర్భవించి సాక్షాత్కారమిచ్చింది. పద్మ సరోవరంలో వ్యూహలక్ష్మి, వీరలక్ష్మిగా ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి అంశలలో శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా, వీరలక్ష్మి స్వతంత్రలక్ష్మిగా, శ్రీ పద్మావతీదేవిగా, అలమేలు మంగమ్మగా తిరుచానూరులో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. అందుకే తిరుచానూరు అలమేలుమంగ పట్నంగా నేటికి వాడుకలో ఉంది. నాటి నుంచి తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతీదేవికి నిత్య పూజలతో పాటు ఉత్సవాలు, ఊరేగింపులు, కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం పంచమి తిథి రోజు అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించడంతో నేటికి పంచమికి ముగిసే విధంగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తిరుచానూరు శ్రీ పద్మావతీదేవిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు తిరుమల శ్రీవారి ధాన్యాగారంగా విలసిల్లిన తిరుచానూరులోనే తొలుత శ్రీవెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్లు చెబుతారు. తిరుమల శ్రీవారి సన్నిధి ఆనంద నిలయంగా విఖ్యాతి చెందగా, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి శాంతి నిలయంగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి ఆలయ రాజగోపురం 5 అంతస్తులతో సమున్నతంగా ఆకర్షణీయంగా నెలవై ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శ్రీకృష్ణస్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయాన్నే ఒకప్పుడు అళగియ పెరుమాళ్ ఆలయం, అంటే అందమైన దేవుడు కొలువైన ఆలయం అనేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రతిరోజు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు సింహాసనంపై ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇక దక్షిణంగా తూర్పుముఖంగా నిలవైన శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో స్వామివారు 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువై పూజలందుకుంటున్నారు.
శాంతి నిలయంగా వినుతికెక్కిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం గర్భాలయం, అర్ధమండపం, ధ్వజస్తంభం, బలిపీఠంతో సర్వాంగ సుందరంగా శోభిల్లుతుంటుంది. గర్భగుడిలో శ్రీ పద్మావతీదేవి పద్మపీఠంపై చేతిలో కమలాలను ధరించి వరద అభయహస్తాలతో భక్తులకు సిరుల జల్లులను వరాలుగా అనుగ్రహిస్తూ దేదీప్యమానంగా దర్శనమిస్తుంటారు. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని అణువణువునా నింపుకుని కలియుగంలో హైందవ సంస్కృతి ఉన్నతికి సమున్నత వేదికగా నిలుస్తున్న తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయాన్ని అందరూ దర్శించుకుని అలమేలు మంగమ్మ వారి ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన పురాతన హరిహర క్షేత్రంలో గోపూజోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతను సాక్షాత్తు లక్ష్మీదేవిగా ఆరాధించడం సనాతన ధర్మ సంప్రదాయం. ఈ సందర్భంగా గోమాతకు పసుపు, కుంకుమ బొట్లను, పూమాలలను అలంకరించారు. ఆపై గో అష్టకాలతో గోపూజను నిర్వహించారు. అనంతరం ప్రదక్షిణ నమస్కారాలను చేసి గోమాతకు ఆహార పదార్థాలను నివేదించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం, ఊంజల సేవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఖమ్మం జిల్లా మధిరపట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక దామోదర ఆరాధన భక్తులకు ఎనలేని ఫలితాలను సిద్ధింపచేస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో విశేష ఆరాధనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 82,233 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,415 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,45,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.